Hi viewers, welcome to my channel AI Simulator. Please like and subscribe my channel. సైలెంట్గా పని చేసుకున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్లో కీలక మార్పులు రంగంలోకి ఆస్కార్ విజేత. ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మక చిత్రం జై హనుమాన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఈ చిత్ర సాంకేతిక బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హనుమాన్కు పనిచేసిన టెక్నీషియన్ స్థానంలో కొత్త దిగ్గజాలు రంగంలోకి దిగారు. ఈ ఎపిక్ సీక్వెల్ కోసం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత బాధ్యతలు చేపట్టగా సినిమా ఫోటోగ్రాఫర్గా లక్ష్మీ భాస్కర్, ఫ్రేమ్ నిమేష్ రవి ఎంపికయ్యారు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం తోడవటం అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. చిన్న చిత్రంగా వచ్చి పాన్ ఇండియా రేంజ్లో ప్రపంచం సృష్టించి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది మైథలాజికల్ ఎపిక్ హనుమాన్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ పనులను దర్శకుడు ప్రశాంత్ వర్మ శరవేగంగా చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ PVCUలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందించుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో చారిత్రాత్మక ప్రదేశమైన హంపీలోని అంజనాది బట్టాలో జై హనుమాన్ ప్రారంభ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా పక్కా ప్రణాళికతో కొనసాగుతుంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.